మనం ఏదైతే ఆర్టీవీ చెప్పిందో మనం ఇప్పటికే లీడ్ చెప్పాం. మొత్తం నిజామాబాద్ అండ్ కరీంనగర్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతుందని చెప్పాం. మనం నంబర్ కూడా ఇచ్చాం. నిజానికి కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉంటే మనం 18 స్థానాల దాకా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పాం. అయితే ఎగ్జిట్ పోల్స్లో మనకు తాజాగా అందుతున్న సమాచారం బట్టి అక్కడ కాంగ్రెస్కు మరొక సీటు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అక్కడ మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మనం 15 నుంచి 16 స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాం కరీంనగర్లో. అదే ట్రెండ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. దాదాపు 16 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందంటే ఇప్పుడు అక్కడ మన పోస్టల్ బ్యాలెట్లో కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి ఈక్వల్గా 3 స్థానాల్లో 2 లీడ్లో ఉన్నాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బీజేపీ మనం చెప్పాం, మన ప్రీ పోల్ సర్వేలు చెప్పాం 25 నుంచి 27 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని చెప్పాం. అయితే మనకు ఎగ్జిట్ పోల్స్లో మనకు వచ్చిన నంబర్ అది 28 దాకా కూడా పెరగవచ్చు బీజేపీ బలం మనకు తెలుస్తోంది. అదే ట్రెండ్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీకి 6 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ 3 స్థానాల్లో ఉంది. ఎంఐఎం మనం చెప్పిన నంబర్ 5 నుంచి 7 స్థానాలని లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కరీంనగర్లో ఎంఐఎం 6 స్థానాల్లో గెలవబోతుందని మనకు సమాచారం అందుతోంది. దానికి సూచికగానే ఈ ప్రస్తుతానికైతే ఎంఐఎం 1 స్థానంలో పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో ఉంది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మనోజ్ నిజామాబాద్. ఎప్పుడైతే నిజామాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ మహబూబ్ నగర్ చూద్దాం. మహబూబ్ నగర్లో 30 నుంచి 35 స్థానాలు కాంగ్రెస్ లీడ్లో ఉంటుందని చెప్పాము. ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా 35 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. మనం ఇంతకుముందే చెప్పాము, మన ప్రీ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏదైతే చెప్పామో 30-35 అని చెప్పాము. మనం ఈ 35 డివిజన్లో కాంగ్రెస్ గెలవబోతుంది. ఆ తర్వాత చూస్తే బీఆర్ఎస్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మనం చెప్పగలిగాము. ఆర్టీవీ 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాము. తాజా సమాచారం ప్రకారం కూడా ప్రస్తుతం అక్కడ 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే 9 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే అక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 1 సీట్లో చాలా ఆధిక్యత పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత చూపిస్తోంది. ఆ తర్వాత బీజేపీ చూస్తే ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది 7 నుంచి 8 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని. ఇప్పటికీ కూడా మనకున్న సమాచారం, తాజా సమాచారం ప్రకారం మొత్తం బీజేపీ అక్కడ 7 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎంఐఎం 1 నుంచి 3 స్థానాలని ఆర్టీవీ చెప్పింది. అక్కడ కూడా ఇదే నంబర్ 3 స్థానాల్లో గెలవబోతుంది. ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం చూస్తే కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 1, బీజేపీ 5 స్థానాల్లో ఇక్కడ ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది. ఆ తర్వాత చూస్తే మనోజ్ నల్గొండ చూసినప్పుడు ఆర్టీవీ చెప్పింది 30 నుంచి 32 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పింది ఆర్టీవీ. అదే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 3, బీజేపీ 1 స్థానంలో నల్గొండ కార్పొరేషన్లో లీడ్లో ఉన్నాయి. ఒకసారి ఆర్టీవీ ఏం చెప్పిందో మీకు చెప్తాను మనోజ్. 30 నుంచి 32 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి మొత్తం కార్పొరేషన్ని కైవసం చేసుకోబోతుందని ఆర్టీవీ చెప్పింది. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం కూడా అక్కడ 32 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లాగే అక్కడ నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్ చూసినప్పుడు 10 స్థానాల్లో గెలవబోతోంది. ఇప్పుడు మన తాజా సమాచారం ప్రకారం చూస్తే బీఆర్ఎస్ అక్కడ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ తర్వాత కమలం బీజేపీ చూసినప్పుడు దాదాపు 4 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని మనం ఆర్టీవీ చెప్పింది. అదే ఫలితం ఇక్కడ ఇండికేట్ కాబోతుంది. ప్రస్తుతం ఒక్క స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఎంఐఎం మనం చెప్పాము 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని. ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లాలో ఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు పోస్టల్ బ్యాలెట్లో. ఎంఐఎంకి అయితే ఇప్పటిదాకా ఎట్లాంటి ఓట్లు అయితే రాలేదు. ఆ తర్వాత చూస్తే మనోజ్ మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లు ఉంటే
మనం ఆర్టీవీ చెప్పింది 42 నుంచి 45 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి చాలా క్లీన్ స్వీప్ చేయబోతుందని ఆర్టీవీ చెప్పింది. తాజా సమాచారం ప్రకారం కూడా అక్కడ 45 స్థానాల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించబోతోంది. ఆ తర్వాత బీఆర్ఎస్ 9 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆర్టీవీ అయితే చెప్పిందో అదే నిజం కాబోతుంది. 10 స్థానాలు బీఆర్ఎస్కు రాబోతున్నాయని చెప్పేసి మనకు తాజా సమాచారం. ఇప్పుడు తాజా సమాచారం చూస్తే 8 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఆ తర్వాత బీజేపీ మంచిర్యాలలో చాలా వీక్గా ఉంది. 1 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే నిజం కాబోతుంది. అక్కడ తాజా సమాచారం ప్రకారం 3 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు అక్కడ 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మనోజ్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ని అడుగడుగున ఆర్టీవీ ప్రతినిధులు విస్తరించి ఉన్నారు. 116 మున్సిపాలిటీలో నుంచి 7 కార్పొరేషన్ల నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఆర్టీవీ అందిస్తూనే ఉంది. అయితే ప్రీ పోల్ సర్వే చేసింది ఆర్టీవీ. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాన్ని కూడా పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఫలితాన్ని కూడా వెల్లడించింది. ఇందాక మా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు చెప్తున్నట్టుగా ఆర్టీవీ చెప్పినటువంటి కార్పొరేషన్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ కాబోతున్నాయి. సో కరీంనగర్ లో ఆర్టీవీ చెప్పిన ప్రకారంగా 15 నుంచి 18 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్ చూస్తే కూడా ప్రెసెంట్ కరీంనగర్ లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. 3 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్, 3 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో బీజేపీ లీడ్ కొనసాగుతోంది. సో 7 కార్పొరేషన్లో ఏ ఎగ్జిట్ ఫలితాలనైతే లేదు ఏ ప్రీ పోల్ ఫలితాలనైతే ఆర్టీవీ అందించొందో అదే ప్రీ పోల్ ఫలితాలు ఇప్పుడు రెప్లికేట్ కాబోతున్నాయి. 5 కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, తర్వాత నిజామాబాద్, కరీంనగర్ మినహా మిగిలినటువంటి 5 కార్పొరేషన్లో. సో ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ మినహా నల్గొండ,